ఫ్రెండ్స్, ఒక ల్యాండ్‌ని బై చేసేటప్పుడు మనం గతంలో కూడా చాలా సార్లు కొన్ని విషయాలను డిస్కస్ చేసుకున్నాం. అయినా కూడా అగైన్ మళ్ళీ నేను కొన్ని విషయాల గురించి చెప్తున్నాను. ల్యాండ్ బై చేసేటప్పుడు ల్యాండ్ ఓనర్ ఎవరు అనేది క్లియర్‌గా తెలుసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్, ప్రూఫ్స్ ఖచ్చితంగా చెక్ చేయాలి. మనకి నమ్మకంగా ఉన్న వ్యక్తి చెప్పాడు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఖచ్చితంగా మనంతట మనం డాక్యుమెంట్లు వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ల్యాండ్ బై చేసేటప్పుడు ఫిజికల్‌గా ఆ ల్యాండ్‌ని మనం చూడాలి. ఆ టోపోగ్రఫీ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. స్వాంపీగా ఉందా? అక్కడ ఏమన్నా కొండలున్నాయా? గుట్టలున్నాయా? మనం ఎందుకంటే ఇవి కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫౌండేషన్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇంకొక విషయాన్ని కూడా అక్కడ వాటర్ లాక్స్ ఏమన్నా ఉన్నాయా? అలాంటివన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ల్యాండ్‌ని బై చేయవలసి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ల్యాండ్ బై చేసేటప్పుడు మేనేజ్‌మెంట్‌ని క్లియర్‌గా అడగాల్సి ఉంటుంది. ల్యాండ్ కాస్ట్‌తో పాటు ఏవైనా హిడెన్ కాస్ట్‌లు యాడ్ అయి ఉన్నాయా? ఏంటా? అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కోర్ట్ కేసులు ఏమైనా ఉన్నాయా? కోర్ట్ కేసులు ఉండి, వాళ్ళ ఫ్యామిలీ తగాదాలుంటే, అలాంటి ల్యాండ్‌ని కొనుగోలు చేయకపోవడం అనేది చాలా మంచిది.